హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ హార్ది జ్ఞాన యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు భార్యాభర్తల బంధం గురించి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను భార్యాభర్తల బంధం గురించి అయితే చెప్తున్నాను. స్కిప్ చేయకుండా అందరూ అయితే చూడండి. భార్యాభర్తల బంధం అంటే ఒకే ఇంట్లో కలిసి ఉండడం కాదు. ఒకరి జీవితంలో మరొకరు నెమ్మదిగా అలసిపోయి నేను అనే మాట కంటే మనం అనే మాటకు విలువ ఇవ్వడం. ప్రేమతో మొదలైన బంధం కాలం గడిచే కొద్దీ బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత కూడా భారంగా అనిపించకుండా మోసేది నిజమైన దాంపత్యం. భార్యాభర్తలు అంటే రోజు ప్రేమగా మాట్లాడుకునే ఇద్దరు మాత్రమే కాదు, ఒకరి కోపాన్ని ఇంకొకరు భరించేవాళ్ళు, ఒకరి మౌనాన్ని ఇంకొకరు అర్థం చేసుకునేవాళ్ళు, ఒకరు అలసిపోయినప్పుడు మాటలతో కాకుండా ఒక చిన్న చూపుతోనే నేనున్నాను అని చెప్పేవాళ్ళు. ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్య నా సమస్య అని చెప్పకుండా మన సమస్య మనమే పరిష్కరించుకుందామని పక్క పక్కన ఉండడమే భార్యాభర్తల బంధం. కొన్నిసార్లు భార్యకు భర్త తన మాట వినాలని ఉంటుంది. కొన్నిసార్లు భర్తకు తనని భార్య అర్థం చేసుకోవాలని ఉంటుంది. ఇద్దరికీ కావాల్సింది పెద్ద పెద్ద బహుమతులు కాదు, నీ బాధ నాకు అర్థమవుతోంది అనే ఒక మాట. ఎందుకంటే భార్యాభర్తల జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం మాటల్లో ఉండదు, అస్సలు ఉండదు. కొన్ని సమస్యలకు ఒకరి పక్కన మరొకరు కూర్చోవడమే పరిష్కారం. చిన్న చిన్న గొడవలు వస్తాయి, కోపంలో మాటలు ఎక్కువైతే కొన్ని రోజులు మాట్లాడుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆ మౌనం బంధాన్ని ముగించడానికి కాదు, మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కావాలి. భార్య భర్తను నా మాట వినాలి అని మాత్రమే అనుకుంటే అది అధికారం. భార్య భర్తను నా కోసం మారాలి అని మాత్రమే అనుకుంటే అది ఆశ. కానీ మన ఇద్దరం కలిసి మంచి జీవితాన్ని ఇవ్వాలి, మనమే ఇచ్చుకోవాలి అని అనుకుంటే అదే దాంపత్యం. భార్య అంటే ఇంటిని చూసుకుని ఒక పని మనిషి మాత్రమే కాదు. భర్త అంటే సంపాదించి తీసుకొచ్చే మనిషి మాత్రమే కాదు. ఇద్దరూ కలిసి ఒక ఇంటిని ఇల్లుగా మార్చే మనుషులు. బయట ప్రపంచం భర్త విజయాన్ని మాత్రమే చూడవచ్చు, కానీ ఆ విజయం వెనుక భార్య ఇచ్చిన ధైర్యం చూడవచ్చు. కానీ ఆ విజయం వెనుక భార్య ఇచ్చిన ధైర్యం ఉండొచ్చు. అలాగే భార్య నవ్వుతూ కనిపించవచ్చు కూడా, కానీ ఆమె నిశ్శబ్దంగా భరించిన ఎన్నో విషయాల వెనుక భర్త ఇచ్చిన తోడు ఉండొచ్చు. అందుకే భార్యాభర్తల బంధంలో ఎవరు ఎక్కువ చేశారనే లెక్క కూడా ఉండకూడదు. ఎవరు ఎవరిని ఎక్కువగా ప్రేమించారనే పోటీ ఉండకూడదు. ఇద్దరు కలిసి ఎన్ని కష్టాలను దాటారన్నదే ఆ బంధానికి అసలైన విలువ. యవ్వనంలో ప్రేమ చాలా అందంగా ఉంటుంది అందరికీ, కానీ వయసు పెరిగే కొద్దీ ఒకరి మందులు ఇంకొకరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకరి నడక నెమ్మదించినప్పుడు మరొకరు వేగం తగ్గించడం, ఒకరు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాత్రంతా పక్కనే కూర్చోవడం, ఒకరి కళ్ళలో నీళ్లు కనిపిస్తే కారణం అడగముందే చేతిని పట్టుకోవడం, అదే అసలైన ప్రేమ. చివరికి పెద్ద పెద్ద ప్రేమ లెక్కలు ఉండకపోవచ్చు, రోజు ఐ లవ్ యూ అని చెప్పకపోవచ్చు, కానీ ఉదయం లేచినప్పుడు పక్కన ఉన్న మనిషిని చూసి ఇతను ఆమె నా జీవితంలో ఉండటం నా అదృష్టం అని అనిపిస్తే అదే నిజమైన భార్యాభర్తల బంధం. ఎందుకంటే ప్రేమ అనేది పెళ్లి వరకు తోడుగా ఉండడం కాదు, పెళ్లి తర్వాత ప్రతిరోజు ఒకరినొకరు మళ్ళీ మళ్ళీ ఎంచుకోవడం. చివరికి వయసు ముడతలు పడుతుంది.